హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే వెనస్డే రోజు వ్లాగ్ అనమాట. మనకి డైలీ ఇంకా మార్నింగ్ ఉండేటివే కదా ఈ పనులన్నీ. ఇక్కడ వచ్చేసి అయితే కడప ఊదిస్తున్నాను అనమాట. అండ్ బయట కూడా ముగ్గేసి వచ్చాను. అండ్ బయట వచ్చేసి అయితే మామూలుగా స్నానం అది చేయముందుకే కడగడం, ముగ్గులు వేయడం ఇవన్నీ చేస్తూ ఉంటా. బట్ ఈ మధ్య నేను తెలుసుకున్నది ఏంటి అంటే కడప మనము స్నానం చేయముందుకే అంటే నేనైతే అట్నే చేసేదాన్ని అనమాట. బయట ఊడ్చి చల్లి మళ్ళీ ముగ్గేసి మళ్ళీ డైరెక్ట్ లోపలికి వచ్చేటప్పుడు నేను కడప కడిగి ముగ్గేసి అట్లా కింద బొట్లు పెట్టి వచ్చేదాన్ని అనమాట. బట్ అట్లా చేయొద్దంట. అంటే గడప కూడా ఒక అమ్మవారే కదా. స్నానం ఫ్రెష్ అప్ అయిన తర్వాత అప్పుడు గడప పూజ అంటే ఇది ఒక పూజ లాంటిదేనంట. ఇట్లా చేయాలి అని చెప్పేసి తెలుసుకున్నాను అనమాట. స్నానం అది చేయకముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బయట కడగడము, వరండా కడిగి బయట అలికి ముగ్గేసి వచ్చేసాను అనమాట. బట్ ఈ కాంచి అయితే ఇంకా నేను ఇట్లనే చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. స్నానం చేసిన తర్వాతనే గడప పూజ అయితే చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ ఉంటుంది, మాకు అన్నయ్య అస్సలు లేనియడనమాట. అందుకని చెప్పేసి పిల్లలు ఉన్నప్పుడే నేను ఫాస్ట్గా పూజ చేసేసుకుంటాను. ఇంకా పిల్లలు స్కూల్కి పోతే మాత్రం అస్సలు నన్ను చేయనీయడనమాట. అంటే నార్మల్గా అయితే కొంతమంది ఇట్లా కడపకి పసుపు అది ఇది రాయరనమాట. అంటే కొంతమంది అన్నమాట దాన్ని ఇట్లా కింద వేస్తారనమాట. ఎందుకంటే ఊకే మనం కడప కడిగితే చెక్క తొందరగా పుచ్చిపోతుందేమో అని చెప్పేసి చాలా వరకు అయితే కిందనే వేస్తారనమాట. మెయిన్ థింగ్ మా అత్తమ్మ వేస్తుంది, నాకు అట్లా తెలుసు అన్నమాట. కడప మీద వేయకపోతుండే కింద వేస్తుండే అనమాట. అట్లా నాకు నచ్చకపోతుండే. నేనైతే ఎప్పుడు కడప మీదనే వేస్తాను, నాకు మంచిగా అనిపిస్తుంది. కడప మంచిగా నిండుగా బొట్లు పెట్టి మనం పూజిస్తూ ఉంటాం కదా, మంచిగా అనిపిస్తుంది. అట్లా మేము ఇంకా దేవుని పెట్టుకున్నప్పుడైతే మంచిగా బొట్లు అన్ని కడపలకి మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టి పైన ఇట్లా ముగ్గిస్తూ ఉంటాం. మంచిగా అనిపిస్తుంది అనమాట అట్లా నిండుగా కడపను ఊదించినప్పుడు. అండ్ ఇక్కడ మా చిన్నగాడు తీస్తున్నాడు అన్నమాట వీడియో. వాడు ఇక నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ తీస్తాడనమాట. అన్ని జూములు తీస్తూ ఉంటాడు. వాడు అంతా డిఫరెంట్ అనమాట. అండ్ ఇక్కడ మన ఇల్లు మొత్తం చూపిస్తాం మమ్మీ అని చెప్పేసి మొత్తం వెనకాలకు పోయి తీస్తున్నాడు అన్నమాట. వాడు అసలు తీయడు, ఎక్కువ మా పెద్దోడు తీస్తాడనమాట. ఇవన్నీ తీయమనను అని చెప్పేసి అప్పుడప్పుడు ఇట్లా ఫోన్ పట్టుకున్నప్పుడు అన్ని ప్రయోగాలు చేస్తాడనమాట. మంచిగా జూములు తీస్తాడు, ఫ్లవర్స్ తీస్తాడు, అన్నీ వాడు డిఫరెంట్ అనమాట. ఆవు మమ్మీ నేను మంచిగా తీస్తా అని చెప్పేసి వాడు రోడ్డు మీదకి వస్తుండే. అరే బండ్లు వస్తాయి రా, వద్దు లోపలికి రారా అంటే వినండు. నువ్వు ఆవు మమ్మీ నీకు ఏం తెలియదు అని అంటాడు అనమాట వాడు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పువ్వులు అయితే మేము బయట ఏం కొనుక్కరామన్నమాట. అండ్ మాకు ఇంటి ముందే ఇట్లా చెట్టు ఉంది. అండ్ మా గల్లీలో మొత్తం చెట్లే, ఒకరింటి దగ్గర ఉంటే ఒకరి అంటే ఇంకా స్టెప్ బై స్టెప్ మొత్తం మెయిన్ రోడ్ దాకా మాకు ఈ చెట్లే ఉంటాయి అన్నమాట. అవే మాకు మంచిగా డైలీ పూజకైతే మంచిగా యూజ్ అవుతాయి అనమాట. ఇంకా గణేషుని పండుగకి కూడా మా గల్లీలోనే గణేషుని అయితే పెడతారు. అండ్ మా ఇక పిల్లలు వచ్చేసి అయితే ఇక అందరూ చిన్న చిన్న పిల్లలు మంచిగా ఈ ఫ్లవర్స్ అనేది తెంపుకొచ్చి మంచిగా మాల కట్టి ఇవే వేస్తారనమాట. అండ్ ఒక్కొక్కరింటికాడ అందరు ఇవే. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉంది, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కనే అన్నమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, వరుసగా ఉంటాయి అన్నమాట లైన్లో. మా గల్లీ మొత్తం ఇవే ఫ్లవర్స్ ఉంటాయి. గల్లీలో ఎక్కువ చాలా వరకు అయితే పెట్టుకోనికి మాత్రమే ఫ్లవర్స్ కొంటారు. అండ్ పూజకైతే ఫ్లవర్స్ అయితే కొనరనమాట. అండ్ ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ తోటే చేస్తూ ఉంటారు, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా ఇంట్లో మల్లె చెట్టు ఉండేది, అంటే సన్నజాజి మల్లె ఉండే, ఇప్పుడు ఈ దొడ్డు కూడా మల్లె చెట్టు కూడా ఉండే అన్నమాట. ఇది ఏడంతరాల మల్లె మొగ్గ అనమాట. అది అస్సలు అల్లనికి రాదు, దాన్ని కూడా పీకిద్దామని చూస్తున్నా. సన్నజాజి మల్లెలేమో బాగా పెరిగిపోయింది, అది అసలు మెట్ల పైన దాకా పోయింది. దాంట్లోనే అన్ని పిట్టలు చిన్న చిన్న పక్షులన్నీ గూళ్ళు కడుతున్నాయి అని చెప్పేసి మొత్తం ఇంకా తొండలు అవి ఇవి బల్లులు అన్నీ ఉంటున్నాయి. స్లాబ్ ఎక్కాలంటే భయం అవుతుందని చెప్పేసి మొత్తం పీకేసినాం అన్నమాట. దాని ఆనవాళ్ళు కూడా లేకుండా అంతా పీకేసిన. అసలు ఇప్పుడు ఈ సీజన్లో ఫుల్ ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ అవి బాగా పూస్తుంది అన్నమాట. ఇక సాయంత్రంగా హాయ్ జేజమ్మక్క కనే జేజమ్మక్కే జేజమ్మక్క అమ్మ గుడ్ బాయ్ జేజమ్మక్క తిన్నాడు.
అండ్ మా కన్నగాడు చూడండి, నేను పూజ చేస్తే వాడు అందుకోసమనే నేను అసలు చేయను. ఇక నేను పూజ కోసం అని లోపలికి రాగానే మా ఆయన ఫాస్ట్గా వానికి స్నానం చేయించేసి దేవుడింట్లోకి పంపించాడు అనమాట. దేవుడి గది ఓపెన్ ఉంటే చాలు వాడు ఇంకా అలా పోయి బొట్టు పెట్టుకుంటాడు. వాడంతా ఇంకా ఏదేదో చేస్తూ ఉంటాడు అనమాట. దేవుని మొక్కుతాడు, దేవునికి బాయ్ చెప్తాడు, వాళ్ళతో మాట్లాడినట్టే చేస్తాడు. ఆడు చిన్నప్పటి నుంచి అయినా అంతే. అసలు మామూలుగా బోర్లో ఇట్లా అంబాడతారు కదా, అప్పుడు వచ్చేసి ఊరికే దేవుని రూమ్ దగ్గరే ఉండేది, వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నట్టు అట్లా ఉండేదన్నమాట వాడు. ఇంక ఇప్పుడు దేవుని రూమ్లో పోయిండు అనుకో, వాళ్ళతో మాట్లాడినే ముచ్చట పెడతా ఉంటాడు అనమాట. హాయ్ చెప్తాడు, బాయ్ చెప్తాడు, జేజ జేజ అంటాడు. భలే క్యూట్ అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ దీపం ముట్టిస్తుంటే నాతోటే ఉన్నాడన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. నేను అక్కడికి ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి వచ్చేసి నేనైతే మంచి తాడు కట్టుకున్నాను అనమాట. ఇట్లా ఫ్లవర్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. అండ్ మంచి చాలా వెళ్తాయి అనమాట. ఇంకా పక్కన గన్నేరు చెట్టు కూడా ఉంది. అండ్ పూజకి అయితే డోకా లేదు, మా ఇంట్లోనే ఫుల్ పూలు ఉంటాయి అన్నమాట. అవే మంచిగా యూజ్ అవుతూ ఉంటాయి. అంటే మాల అది ఇది ఏం కూర్చొని కానీ నార్మల్గా ఇట్లా పెట్టేస్తూ ఉంటా. ఇంకా మా పూజ అయితే ఇట్లా చిన్నగా కంప్లీట్ అవుతుందన్నమాట. అయితే ఎంతమంది ఇట్లా ముట్టిస్తారండి నాకు కూడా అంతగా తెలియదు. ఇట్లా ఊది బస్తీలతోటి అంటే మనము ఇప్పుడు దీపం ముట్టిస్తాం కదా, ముట్టించినప్పుడు అగ్గిపుల్లతో డైరెక్ట్ ఇట్లా ఒత్తికి అంటబెట్టొద్దంట. అండ్ ఊది బస్తీకి పెట్టి మనము ఊది బస్తీతోటి దీపం ముట్టియాలంట. అంటే నాకు కూడా తెలియదు, చాలా వరకు విన్నాను. అప్పుడప్పుడు గుర్తుకుంటుంది నాకు, అప్పుడప్పుడు గుర్తుకుండదు. అసలుకి గుర్తుకు లేనప్పుడు డైరెక్ట్ అగ్గిపుల్లతోటి ఇట్లా డైరెక్ట్ అంటిస్తూ ఉంటా. ఇంకా అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు సడన్గా గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ ఇట్లా ఊది బస్తీతోటి అయితే ముట్టిస్తూ ఉంటానన్నమాట. అండ్ ముట్టియొద్దు అని చెప్పేసి అంటున్నారు చాలా వరకు. ఇప్పుడు మనము గణేషుని పండుగ అయినప్పుడు అప్పుడు అవుతూ ఉంటుంది కదా, అయ్యగారు మరి అట్లనే మంగళారతులు వెలిగిస్తూ ఉంటాడు కదా, ఏవో మరి అట్లా ముట్టియొచ్చో ముట్టియొద్దు. ఎవరికన్నా సపోజ్ తెలిస్తే నాకైతే కామెంట్ ఖచ్చితంగా చేయండి. అండ్ నాకు తెలియదు అనమాట ఇట్లాంటివి, కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట. అంటే నార్మల్గా మనము ఇప్పుడు వత్తులు కూడా ఒకటే వేస్తాం కదా, ఒకటే వేయద్దు రెండు వేయాలని చెప్పేసి అట్లా కూడా విన్నాను అన్నమాట. అంటే ఇప్పుడు మనం బయట కొనుక్కొస్తాము, కొన్ని ఏమో చేతితోటి వేసినవి డబల్ ఉంటాయి అన్నమాట దాంట్లో. అండ్ నార్మల్గా ప్యాకెట్లలో అయితేనేమో ఒకటే వరుస ఉంటుంది. మరి అట్లా పెట్టొచ్చా పెట్టొద్దా అని చెప్పేసి అట్లా కూడా కొంచెం డౌట్ అన్నమాట. విన్నాను, బట్ అందుకే నాకు కూడా ఒత్తులు వేయచ్చు అనమాట. అప్పుడప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఒత్తులు వేసి పెట్టుకుంటాను ఇంట్లో. ఇప్పుడైతే సపోజ్ లేకుండే బయట కూడా చేసినే కట్ట తీసుకొచ్చాను. ప్యాకెట్ అయితే ఏంటంటే ఒకటే లైన్ ఉంటుంది అనమాట. మనం చేతితో చేసినవి కట్ట బయట అమ్ముతారు కదా, దాంట్లో అయితే రెండు ఇట్లా వస్తాయి కదా, రెండు డబల్ వస్తూ ఉంటాయి. అది నేను రెండుగా అని చెప్పేసి నేను ఒకటే ఒత్తేస్తూ ఉంటాను. అండ్ అట్లా కూడా ఇట్లాంటివి కొంచెం మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే పూజ సపోజ్ ఎవరికైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. నాకైతే ఇట్లాంటివన్నీ ఏమైతే తెలియదు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా కన్నగాడు ఇంకా టీవీలో మా ఛానల్ ఓపెన్ చేసినాం అనుకో, ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి మమ్మీ మమ్మీ అని అరుస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇక్కడ అయితే ఇంకా ఈవినింగ్ టైం అయితే అయిపోయిందనమాట. ఇక అన్న వాళ్ళు వచ్చే టైం అయింది. ఇక్కడ వచ్చేసి అయితే పండుకొని లేచి ఇంకా ఆడుతున్నాడు అనమాట. అయితే బొట్టు అయితే పెట్టలేదనమాట. ఇంకా మామూలుగా స్నానం చేయగానే నిద్రపోయాను అనమాట. పడుకున్న పిల్లలకి చిన్నోళ్ళకి అయితే ఇట్లా బొట్టు పెట్టొద్దంట, లేచినాక పెడదామని చెప్పి. వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.